తీర్చుకోనండి. ఫైనల్‌గా ఏం చెప్పాడు? సరే ఇంక మీ ఇష్టం మీరు పడుకోండి. మీరింక పడుకోండి, మీరు మారరు. మీరింక అలా పడుకోండి. ప్రార్థన చెయ్యొద్దు. మీరు అలాగే పడుకోండి. అలసట తీర్చుకోండి. ముందు మీ అలసట ఇంపార్టెంట్. నేను ఎలా ఉన్నా మీ అలసటే మీరు ఇంపార్టెంట్. ముందు మీ శరీర బలహీనత ఇంపార్టెంట్ మీకు. సరే చేసుకోండి. అయితే చూడండి అక్కడ ఇదిగో గడియ వచ్చుచున్నది, మనుష్య కుమారుడు పాపముల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదుము. ఫైనల్‌గా ఏ సిలువ కోసం అయితే అప్పగింపబడుతున్నాడని శిష్యులకు చెప్పాడో, అదే శిష్యులకు మళ్ళీ ఏం చెప్పాడు? నా గడియ వచ్చింది. పదండి వెళదాం. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూద వచ్చాడు. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల వద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో